నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. పాపం సిబిఐ వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేషన్కి ఒక మంచి దారి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ ఆలోచించలేకపోయారు పాపం. ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇది నాకు కూడా ఆలోచన రాలేదు, ఎవరూ ఆలోచించుండం పాపం. ఇప్పుడు సడన్గా అవన్నీ గుర్తొచ్చి మీతోటి పంచుకుందాం ఈ వివరాలన్నీ కూడా అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. కామెడీగా తీసుకోవద్దు, ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఒక సిబిఐ ఎంక్వైరీకి ఒక ఆధారాన్ని చేకూర్చే విధంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఆ స్టేట్మెంట్లోనే ఒక లాజిక్ ఉంది. ప్లస్ ఈ లాజిక్ ఇప్పుడు ఎందుకు అర్థమైందయ్యా అంటే, నిన్న సునీతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఒక మాట అన్నారు సునీతారెడ్డి గారు. ఇలాంటి హంతకుల యొక్క పరిపాలన ఏదైతే ఉంటుందో అది రాష్ట్రానికి అవకాశం ఇవ్వద్దు, మరలా హంతకుల్ని అధికారం ఇవ్వటం చాలా తప్పు, అది ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకండి అని చెప్పింది. అంటే సునీతారెడ్డి గారు ఇక్కడ చెప్పకనే చెప్పింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని చంపిన హంతకుల్లో అంటే చంపటంలో కీలకమైనటువంటి భూమిక ఉందేమో అన్నట్లుగా తన యొక్క అనుమానాన్ని అయితే వ్యక్తం చేసింది అన్నట్లుగా ఉన్నాయి ఆ ఆరోపణలు అయితే. సరే, అవన్నీ ఆలోచించిన మీదట ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది, ఆమె చెప్పింది నిజమేనేమో అని. ఎందుకలా అర్థమవుతుంది అంటే, 2019 మార్చి 15 అనుకుంటాను చనిపోయింది. మార్చి 15 చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు సిబిఐ ఎంక్వైరీలో బయటకు వచ్చినాయి. కొంతమంది అక్కడ సన్నిహితులు కూడా చెప్పారు. తెల్లవారుజామున 5:30కే జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారి నుంచి పిలుపు వచ్చింది. పైకి వెళ్ళారు, వచ్చి బాబాయ్ ఈజ్ నో మోర్ అంటం జరిగింది. ఇవి మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. వెంటనే అక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో కొంచెం లేట్గానే వచ్చారు, ఇంకా పోస్ట్ మార్టం కంప్లీట్ అవ్వలేదు, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు రాలేదు, 24 hours కూడా గడవలేదు. ఇంకా సిబిఐ వాళ్ళు కేసు ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిబిఐ వారికే అసలు హత్య ఏ ఆయుధంతో జరిగింది అనేది కన్ఫర్మేషన్ లేదు. అవన్నీ జరగకముందే మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 90% క్లారిటీ ఇచ్చేశారు. అక్కడ గొడ్డలతో ఇక్కడ నరికారు, అక్కడ నరికారు, ఇక్కడ కొట్టారు, అక్కడ కొట్టారు, కబోర్డుకి తగిలారు, రక్తం అక్కడ పడింది, ఇక్కడ పడింది, కళ్ళకి కట్టినట్లు ఏదో ఈయనే అక్కడ ఉండి మొత్తం అంతా కూడా స్కెచ్ గీసి, అంటే ఫోన్లోనో ఇంకేదో ముందు ప్లాన్ ఇలా చేయండి ఇలా చేయండి అని వివరంగా చెప్పినట్లుగా ఉంది. పైగా దానికి తోడు సాక్ష్యాల్ని రూపుమాపటానికి వాళ్ళు చేసేటటువంటి కడిగినటువంటి రక్తపు మరకల్ని కడగటం, లేదంటే ఇంకా సాక్ష్యాలని రూపుమాపటం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు వివేకానంద రెడ్డి గారు అని స్టేట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ కేసుని ఎక్కడికో తప్పుదారి పట్టించేలాగా ఉండలేదా? మన సునీతారెడ్డి గారు చెప్పింది నిజం అనిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వీడియో ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. అదేదో చిన్న బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒక చోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్న బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూమ్ లో పడుంది. బాత్రూమ్ లో కమోడ్కు రక్తం పూశారు. అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ పోయినందువల్ల తనకు గిడ్డీనెస్ వచ్చి బాత్రూమ్ లో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడు రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూమ్ లో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి, బెడ్రూమ్ లోనూ కొట్టి, బెడ్రూమ్ లో కొట్టో బెడ్రూమ్ లో చంపో, మన ఆ మనిషిని చిన్నాన్ని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూమ్ లో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూమ్ లోనూ కూడా పెట్టి ఇదంతా ఏదో న్యాచురల్ గా జరిగినట్టుగా చూశారు కదా ఏ రకమైనటువంటి కట్టుకథ అల్లారు. అది కట్టుకథ అంటానికి లేదు. తర్వాత అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి చెప్పినటువంటి వాంగ్మూలంలో నిజంగా అది గొడ్డలే అని తేలింది. అప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు.
ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు మరి ఆ రోజు స్టేట్మెంట్? ఆ సింపతిని ఉపయోగించుకొని గెలిచారు, రైటే. గెలిచిన తర్వాత ఆ కేసుని సాల్వ్ చేయకుండా అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నాలు ఎన్ని చేశారు? పోలీసు డిపార్ట్మెంట్ సైతం అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ తల్లిగారు హాస్పిటల్లో ఉన్నారని డ్రామా ఆడితే పోలీస్ అధికారులు సైతం దానికి మద్దతుగా నిలబడ్డారా? ఇక్కడ ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేసినట్లుగా లేదా? ఇవన్నీ కూడా అంశాలన్నీ పరిశీలిస్తే ఆ చంపిన వాళ్ళల్లో, ఆ చంపడానికి కారణమైన వారిలో ఎవరున్నారు అనేది నేను చెప్పక్కర్లేదు, లోకం మొత్తానికి తెలిసిపోవాలి. సునీతారెడ్డి గారు నిన్న ఆల్రెడీ బయట పెట్టేశారు. ఎవరైతే చంపారో వాళ్ళు కాపాడుతున్నారు, వాళ్ళని వీళ్ళు కాపాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజాము 5:30కే ఈ జరిగిన సంఘటన తెలుసు, అందరికీ తెలియకముందే. గొడ్డలతో నరికారని ఎలా చెప్పారు? ఇవి మొత్తం సునీతారెడ్డి గారు చెప్పిందే. అంటే ఇక్కడ అర్థమైపోలేదా ఎవరు ఏంటనేది, సాక్ష్యాలను ఎవరు తారుమారు చేయబోయారు అనేది? దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.